ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి ఆ ఛానల్ పెట్టానండి, మా కోడలు పెట్టింది అని నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. మా కోడలు పెట్టిన రోజే మేమైతే బట్టల షాపు మా బాబు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు 3 చీరలు తీసుకొచ్చాం. 3 చీరలోని ఇది బాగా హైలైట్, రేట్ ఎక్కువ అనమాట, బాగా హైలైట్ అనమాట. అయితే నేను మా కోడలు అన్నాను, అమ్మాయి చీర గిఫ్ట్గా పెడదామా, సరదాగా చూస్తారు కదా, ఎవరన్నా గెలుచుకుంటే ఇచ్చేద్దాము అని. అంటే సరే అంది. ఇదిలా లక్కీ డ్రా పెడదామమ్మా అంటే సరే అత్తయ్య గారు అంటే మా కోళ్ళ పాపం చెప్పి అదే చేసింది, తనకే తెలుసు. పెట్టాం కానీ టక 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 టకమని ఆ రోజు 2 రోజుల్లో చాలామంది పెట్టేశారండి. నేనేమన్నానంటే 200 అటు ఇటు అయినప్పటికీ కూడా మీకు ఇచ్చేస్తానండి ఈ చీర, ఇలా చెప్పండి, ఇలా డిస్కౌంట్ జరిగింది, నేను ఎక్కడ కొన్నాను అనేదాన్ని కూడా చెప్తాను. ఆకృతి సిల్క్ హౌస్ అండి అది అని కూడా నేనైతే వీడియోస్ తీసాను, పెట్టాను కదా, అందులో చెప్పాను. అన్న తర్వాత పెట్టారు కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ పెట్టారు, తెలిసిన వాళ్ళకి ఇవ్వను సుమా అని కూడా నేను పెట్టేశానండి. అయ్య బాబు మాకు వద్దులే అమ్మా, మీరు చక్కగా ఎవరు గెలుచుకుంటారో వాళ్ళకి ఇవ్వండి, ఎవరు గెలుచుకున్నా మాకు చాలు అని మా జ్యోతయ్య అనడం కూడా జరిగింది. అయితే మళ్ళీ ఇంకా ఎవరు కూడా పెట్టలేదండి చీర గురించి. నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను, ఎవరన్నా కామెంట్ పెట్టారా అని. అనేటప్పటికి మరి ఒక అమ్మాయి పెట్టిందనమాట, నేను 200 అటు ఇటు అయినా ఇచ్చేస్తాను అన్నాను కదా, మరి 20,000 అని పెట్టింది. దానికి 200 తక్కువ, మరి 200 తక్కువైనా ఎక్కువైనా ఇస్తానన్నాను కాబట్టి మరి ఆ అమ్మాయికి ఇచ్చేయాలి కదా. మీకేమని చెప్పాను, చక్కగా చీర గెలుచుకున్న వాళ్ళకి నేనే అందజేస్తానండి, ఎల్లైనా అందజేస్తాను, రప్పించైనా అందజేస్తాను అని చెప్పాను కదా. అదే జరిగిందండి. 4 రోజులు అయింది ఆ అమ్మాయి పెట్టి, 4 రోజులు 3 రోజులు అయింది. అయితే అప్పటి నుంచి నేను మరి ఈ అమ్మాయి గురించి ఎలాగా, మరి నా నెంబరు తనకు తెలియాలి, తన నెంబరు నాకు తెలియాలి. నేనైతే వాయిస్ రికార్డు పెట్టగలను, ఎవరి చేతన్నా మెసేజ్ పెట్టించాలి ఏంటి అనుకునేటప్పటికి ఈ అమ్మాయికి రిలేషను ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ నుంచి ఇలాగా పెట్టారు అని అనేటప్పటికి అయ్యో అమ్మాయి నాకు తెలుసు అని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే సరే నువ్వు ఫోన్ చేసి రప్పించు ఆ అమ్మాయిని, ఇది మరి ఇలాగని చెప్పడం జరిగిందండి. ఆ అమ్మాయి వెంటనే ఫోన్ చేయటం, ఆ అమ్మాయి వెంటనే రావటం కూడా జరిగింది. ఈరోజైతే మరి మా వీధిలో ఉన్న గనుకమ్మ అమ్మవారు మమ్మల్ని కాపాడి చల్లగా చూసే చల్లని తల్లి, ఆవిడ పుట్టినరోజు అయింది మొన్న. కొన్ని కొంచెం అంటారు కదా, కొంచెం ఇబ్బందుల వల్ల మరి ఆవిడకి అన్న సంతర్పణ అయితే ఆగింది, కానీ వచ్చి మంగళవారం జరుగుతుంది. ఆవిడకి పుట్టినరోజు చక్కగా ఘనంగా జరిగింది. ఆవిడకి చీర జాకెట్టు పసుపు కుంకుమ సమర్పించుకుందామని వెళ్ళాను. అమ్మవారు మరి తీసి ఆ అమ్మాయి అమ్మవారు ఫోటోలు తీసి పెట్టాను కదా, ఆ అమ్మాయి కూడా ఇక్కడే మరి కొంచెం దగ్గరలోనే ఉన్నారు. సరే నేను వస్తానండి, ఇక్కడికి వచ్చే తీసుకుంటాను అన్నది. గుళ్ళో కూడా వచ్చింది. అప్పుడు అమ్మవారికి పెట్టిన చీర కూడా కొంచెం డబ్బులు వేసి నేను తీసుకుంటానని తను తీసుకుందనమాట, తనకు అందజేసాను. అలా తీసుకొచ్చండి అమ్మవారి చీర, కొన్ని డబ్బులు అమ్మవారికి ఇచ్చి తీసుకుంటే అది మనం ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా పూజలు చేసుకున్నప్పుడు కానీ కట్టుకోవచ్చు అనమాట. అమ్మవారికి కదా అని మనం తక్కువలోది పెట్టకూడదండి. మనం ఎలా కట్టుకుంటాం అంతకు ₹1 ఎక్కువే చేయాలన్నమాట. అంతేగాని మనం దేవుడికి పెట్టేసారు కదా అని సాలంది కానీ తక్కువ రేట్లో కానీ పెట్టకూడదనేది నా అభిప్రాయం. కానీ ఎవరికి కలిగిన వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకోవటం చాలా మంచిది. కానీ ఈ అమ్మాయి ఇలా చీర గెలుచుకోవటం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. నేను అన్నాను అటు ఇటుగా 200 అయినా ఇచ్చేస్తాను అని, కానీ ఇంత తొందరలోనే ఇలాగ కొంచెం తెలిసిన అమ్మాయి నాకు ఇదవుతుంది అనుకోలేదు. అంటే అమ్మాయి ఎదురుగా కూర్చుందండి, సిగ్గుపడుతుందనమాట. అందుకు నేను కూడా తడబడుతున్నాను. అంటే మాట్లాడతానన్నది మరి చెబుతుంది, అడుగుతానండి ఈ అమ్మాయి గురించి. నమస్కారం అండి. చెప్పమ్మా. నేను మీ ఛానల్ చూస్తున్నానండి, నాకు తెలుసండి. అంటే ఇక్కడ మా రిలేషన్ ద్వారా తెలుసు అనమాట. మాది గన్నవరం అండి. అయితే నేను ఒక ఛానల్ చూస్తుంటే మీరు ఇంకా ఛానల్స్ ఉన్నాయి కదా అనేసి సెర్చ్ చేసి చూసానండి. అందులో మన సాంప్రదాయాల వంటలో మీరు ఈ శారీ పెట్టారు కదా, నేను ఈ శారీ చూసిన వెంటనే ఉంటుంది, రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి అనుకున్నానండి. డిస్కౌంట్ అన్నారని 20,000 అని పెట్టాను. అంటే ఇంకా శారీ అంటే ఛానల్ చూసాను, నాకు ఈ శారీ లక్కగా
కరెక్ట్గా దొరకడం కూడా నాకు అదృష్టంగా ఉంది ఆంటీ. ఇంకా మీరు ఫోన్ చేసి పిలిపించిన వెంటనే నాకు అసలు అంటే నిజంగా నాకే వచ్చిందా అనేసి అనుకున్నానండి మా వాళ్ళు చెప్పిన వెంటనే. అందుకే ఇంకా మీరు చేశారని పొద్దున్న అమ్మవారి చీర దక్కడం ఈ చీర దక్కడం నాకు చాలా అదృష్టంగా ఉందండి. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు ఆంటీ. అది దేవుడు ఇచ్చిన వరం అమ్మ. ఇది అందరికీ ఇప్పుడు చాలామంది మా వాళ్ళు ఉన్నారు, నాకు ఈ యూట్యూబ్ ద్వారాగా ఫ్రెండ్స్ నీకులాగా పరిచయం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరూ పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు కరెక్ట్ కాదు. అది నేను అన్నాను కానీ దగ్గర వాళ్ళకి ఇవ్వను అని వాళ్ళు ఎవరు కరెక్ట్గా పెట్టలేదు. కానీ ఇది కరెక్ట్గా నువ్వు పెట్టావు. మరి మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు జనరేటర్స్ వర్క్ చేస్తారండి. పిల్లలండి ఇద్దరు అబ్బాయిలేనా? అదే ఆడుకుంటున్నారు కదా. పోనీలు అయితే అమ్మాయి అయితే చిన్నదండి, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమీ కాదు. మరి ఇలా కొంచెం రిలేషన్ కూడా అయిపోయింది. ఇంకా ఎప్పుడు మనకు పరిచయంలో ఉంటుంది. అంటే కొంచెం తనకి కొంచెం చెయ్యికి కూడా వీడియోస్ చూసేదాన్ని ఆంటీ. మీ వంటలు చాలా కూడా నేను ట్రై చేశాను కూడానండి. ఎప్పటి నుంచి కలుద్దామని కూడా అనుకుంటున్నానండి. అది ఈ రూపంగా అమ్మవారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నావా? నేను కూడా అంతకన్నా గొప్ప వరంగా, నేను ఈ ఛానల్ ద్వారాగా నేను పొందాలి, నేనేదో లభించే చెయ్యాలనేది కాదమ్మా. నేను ఏంటంటే నా ఛానల్ మీరు చూస్తున్నారు కదా, మీకు నచ్చింది కదా, మీరు చాలా నాకు కమెంట్లు పెడుతూ ఉంటారు కదా, అది నాకు చాలా ఉత్సాహం వస్తుంది అనమాట. ఇంత బాగా నచ్చింది ఆ వీళ్ళకి, నన్ను ఇలా పెడుతున్నారు కదా వీళ్ళు అని నాలో నేనే ఎంతో ఆనందం పడతాను అనమాట. అమ్మ మనకి ఇంత డబ్బు వస్తేనో ఇంత ఆస్తుంటేనో ఆనందం రాదు. ఒకళ్ళు మంచి మాట వల్ల మనిషి బ్రతుకుతాడనేది కూడా నమ్ముతాను నేను తప్పకుండా. అదే జరుగుతుంది ఇప్పుడు నాకు. ఇలా అనేటప్పటికి నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. నీకైతే అందజేయడానికి అమ్మాయి కొంచెం సిగ్గుపడుతుందండి, డ్రెస్లో ఉంది. తర్వాత కొంచెం చెయ్యి కూడా పాపం తనకి ఇంగ్లీష్ వచ్చి కలుస్తాను ఆంటీ మిమ్మల్ని తప్పకుండా. మీరు చేసి పూజలు కూడా నాకు చాలా ఇష్టం ఆంటీ. తప్పనిసరిగా నేను పిలిపిస్తాను. అది అమ్మాయికి ఇంజక్షన్ వల్ల చేతికి కొంచెం ఎప్టిక్ అయ్యిందండి, ఆపరేషన్ అయ్యిందన్నమాట. పాపం మంచి చీర అయ్యి కట్టుకోవడానికి లేదా అంటే కనిపించను అంటుంది. చెయ్య కుట్లు పడ్డాయన్నమాట అండి. అయిందంట, ఇలా అయిందని చెప్పిందన్నమాట. సరేనమ్మా నువ్వు ఇలా మామూలుగా నీకు పొట్టి పెట్టి నేను ఇచ్చేస్తానులే అని చెప్పానండి. ఇదిగోనండి చక్కగా ఇదిగో ఈ అమ్మాయి తీసుకున్నది చూసారా, చక్కగా చీర జాకెట్ అందులోనేముంది తాంబాళం పెట్టి చక్కగా ఇచ్చేసానండి. అంటే అమ్మాయికి అప్పు చెప్పి చాలా మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. చాలా అదృష్టం. చాలా థ్యాంక్స్ ఆంటీ. మా సంప్రదాయాలు వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఇదేనండి మరి అతిథిగా వచ్చింది ఈరోజు, మహాలక్ష్మిలాగా వచ్చింది. ఈ శ్రావణ మాసంలో కూడా చక్కగా మరి శ్రావణలక్ష్మిలాగా మనం చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఆనందం మరీ జరగాలని నేను పెడుతూ ఉంటానండి. చీరలనే కాదు ఏదైనా పెడుతూ ఉంటాను. గెట్ చేయండి కావాలని ఎవరన్నా చేసిన వారికి తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. కానీ అప్పుడు పెట్టారు కానీ కామెంట్లు మళ్ళీ ఎవరో పెట్టలేదు. ఒక్క మెసేజ్ ఈ అమ్మాయి పెట్టింది ఇప్పుడు మాత్రం, ఇది కరెక్ట్ అయిపోయింది అంతే. ఇంత పెట్టిన వాళ్ళు అందరూ కలిపి ఒక 1 డజన్ ఉంటారేమో, 10 మంది ఉంటారులేండి అంతే. ఈ అమ్మాయి పెట్టింది గెలుచుకుంది. ఇలా గెలుచుకోవాలి, ఎవరన్నా సంతోషపడాలి. నేను చెప్పడం మీరు వినడం కాదండి. ఏదన్నా జరిగిందంటే ఆనందం వేరు కదా, చూసారు కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.